వాళ్ళు రేవంత్ రెడ్డి ఏమన్నా మాట్లాడితే తిట్లే ఉన్నాయి, అంతేనా? మన కేసీఆర్ ఏమో ఆ రోజుల్లో ఎన్నికల్లో హామీ ఇయ్యకపోయినా, ఓట్ల కోసం చెప్పకపోయినా రైతు బంధు పెట్టిండు మన కేసీఆర్. ఎలక్షన్లలో చెప్పినామా మనం? మేనిఫెస్టోలో చెప్పలే నారాయణ సార్, ఎలక్షన్లో చెప్పలే మనం. కానీ ఎన్నికల్లో చెప్పకపోయినా రైతు కోసం ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చిండు మన కేసీఆర్. ప్రతి రైతుకు 5 లక్షల రూపాయల ఉచిత బీమా ఇచ్చిండు మన కేసీఆర్. చెరువులు బాగా చేసి మిషన్ కాకతీయలో చెరువులన్నీ బాగా చేసిండు మన కేసీఆర్. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇచ్చిండు మన కేసీఆర్. పండిన పంటను గింజ లేకుండా మద్దతు ధర కొన్నడు మన కేసీఆర్. రైతుల కోసం నీటి తీరువా రద్దు చేసిండు మన కేసీఆర్. ఏది కూడా లేకుండా నిజంగా రైతుల కోసం కేసీఆర్ పనిచేసిండు. అందుకే అందరేమన్నారు, రైతు సీఎం, రైతుల సీఎం మా కేసీఆర్ అన్నారు అందరు ఆ రోజు. మహారాష్ట్రలో కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా కరెంట్ అయితేనేమి, రైతు బంద్ అయితేనేమి, రైతు బీమానైతేనేమి, భూమి శిస్తు రద్దు చేయడం, మన నీటి తీరువా రద్దు చేయడం అయితేనేమి, ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు కేసీఆర్ చేసిండు. అందుకే ఆయనను రైతు బంధు, రైతుల సీఎం కేసీఆర్ అన్నారు. మరి రేవంత్ రెడ్డిని ఏమనాలే ఇప్పుడు? ఏమనాలే? బూతుల సీఎం రేవంత్ రెడ్డి, అంతే కదా. రైతుల సీఎంగా కేసీఆర్ ప్రసిద్ధిని ఎక్కితే బూతుల సీఎంగా చరిత్రలు నిలబడిపోతున్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకు బూతులు మాట్లాడుతున్నావు? చెప్పింది చేయలేదు కనుక. ఇవాళ మహారాష్ట్ర పోయిండు, ఆడబోయి చెప్తుండు 6 గ్యారంటీలు అమలు చేసిన అని చెప్తున్నాడు. అయినా 6 గ్యారంటీలు? 6 గ్యారంటీలు అమలు చేసిన అని పోయి మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్తున్నాడు. ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తాను, ఇచ్చిండావే? మరి అదే విధంగా రైతులకు 15,000 రైతు భరోసా ఇస్తానడు, ఇచ్చిండా? 2 లక్షల రుణమాఫీ అన్నాడు, చేసిండా? మరి నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఏది కూడా చేయలే ఆయన. వృద్ధులకు 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు, ఇచ్చినాడే? ఏది ఇయ్యలే. ఈ రకంగా అందరినీ మోసం చేసి ఇవాళ పోయి మహారాష్ట్రలో కూడా మళ్ళీ అబద్దాలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. నేను మీ అందరికీ తెలుసు, ఎలక్షన్లప్పుడు ఏమన్నాడు, డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు, అన్నడా లేదా? మరి డిసెంబర్ 9 నాడు అయిందా రుణమాఫీ? కాలే. మనం అందరం అడిగినాం. పార్లమెంట్ ఎలక్షన్లు వస్తే నర్సాపూర్లో, మన కౌడిపల్లిలో, మన వెల్దుర్తిలో, కొల్చారంలో మనం మీటింగ్ పెట్టి టీవీలో పెట్టి చూపించినాం. డిసెంబర్ 9కి రుణమాఫీ చేస్తా అని ఈ రేవంత్ రెడ్డి మోసం చేసిండు మనమని చెప్తే అప్పుడు కొత్త నాటకానికి తెరలేపిండు. ఏంటిది కొత్త నాటకం? దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు శురు చేసిండు. మన ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు, మెదక్ చర్చ్ మీద ఒట్టు పెట్టిండు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు, వేములవాడ రాజన్న మీద ఒట్టు పెట్టిండు. యాడికి పోతే ఆడ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు. ఎందుకంటే ఆయనకు అర్థమైంది, ఆల్రెడీ బాండ్ పేపర్ మీద రాసిచ్చిన, మేం మాయ మాటలు చెప్పినాం, మోసం చేసినాం, జనం నమ్మటట్లేరని లాస్ట్కు దేవుణ్ణి కూడా వాడుకున్నాడు రేవంత్ రెడ్డి. ఈ దేశంలో దేవుణ్ణి మోసం చేసిన ముఖ్యమంత్రి ఎవడని ఉన్నాడంటే ఒకే ఒక్కడు, ఆయన రేవంత్ రెడ్డి. దేవుడి మీద ప్రమాణం చేసి మాట తప్పినోడు రేవంత్ రెడ్డి. జనరల్ గా మన దగ్గర తెలంగాణలో గ్యారంటీ అంటే ఒక నమ్మకం ఉంటది, బాండ్ పేపర్ అంటే ఒక నమ్మకం ఉంటది. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ బాండ్ పేపర్ ఇచ్చేది పోయింది, గ్యారంటీ విలువ లేకుండా పోయింది. గ్యారంటీ అంటే మీకు తెలుసు, ఫ్యాన్ కొనుక్కుంటే వాడు చెప్తాడు ఈ ఫ్యాన్ కు 7 ఏళ్ల గ్యారంటీ అంటాడు. అంటాడా? బజాజో క్రాంప్టన్ ఫ్యాన్ లోడ్ 7 ఏళ్ల గ్యారంటీ ఉంది అంటాడు. అదేంది, మన గ్రైండర్ కొంటే 5 ఏళ్ల గ్యారంటీ అంటాడు, కూలర్ కొంటే 4 ఏళ్ల గ్యారంటీ అంటాడు. అంటే మనకు నమ్మకం, అరే వీడు గ్యారంటీ ఇచ్చింది కదా, మధ్యలో ఖరాబ్ అయినా పక్కా వాడు అమలు చేస్తాడు అని. గ్యారంటీ అంటే ఒక నమ్మకం. కానీ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలని నమ్మిచ్చి ఓట్లు డబ్బలేసుకొని 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి గ్యారంటీ అనే పదానికి అర్థాన్నే మార్చింది కాంగ్రెస్ పార్టీ. ఎవడన్నా గ్యారంటీ అంటే కూడా ఇప్పుడు నమ్మటట్లేడు. ఇక రేవంత్ రెడ్డి గ్యారంటీ అని మోసం చేసిండు. వీడు ఫ్యాన్కు 7 ఏళ్ల గ్యారంటీ ఇత్తడా ఇయ్యడా, వీడి గ్రైండర్కు 5 ఏళ్ల గ్యారంటీ ఇత్తడా ఇయ్యడా అని గ్యారంటీ అంటే అనుమానం పడేటట్టు చేసిండు రేవంత్ రెడ్డి. ఇక బాండ్ పేపర్, ఊర్లలో ఎవరైనా భూమికి భయాన్నిస్తే మనం ఏం చేస్తాం, ఇగో 1,00,000 రూపాయలు
అడ్వాన్స్ తీసుకున్నాం 3 నెలల మిగతా పైసలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటా అని బాండ్ పేపర్ మీద రాసుకుంటాం. ఎవరికైనా అప్పిస్తే బాండ్ పేపర్ మీద రాసుకుంటాం. ఎందుకు రాస్తాం? బాండ్ పేపర్ అంటే కులంలో కూర్చున్నా, పెద్ద మనుషుల దగ్గర కూర్చున్నా, పోలీస్ స్టేషన్కు పోయినా, కోర్టుకు పోయినా ఆ బాండ్ పేపర్ అంటే చెల్తుంది అనేది ఒక నమ్మకం కదా. అది ఆ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసింది ఇలా కాంగ్రెస్ పార్టీ. ఎలక్షన్ల ముందు ఏం చేసిండ్రు? ఇంటింటికి వచ్చి బాండ్ పేపర్లు వంచిండ్రు. మేం గెలవంగానే 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాసి ఇలా అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా 100 రోజుల్లో అమలు చేస్తామని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ, బాండ్ పేపర్ మీద రాసిచ్చిన కాంగ్రెస్ పార్టీ మీద ఇలా కేసు పెట్టాలి. కానీ ఎవరి మీద పెడుతున్నారు కేసులు? సోషల్ మీడియాలో ఏమైనా నీ 6 గ్యారెంటీలని ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడుతుండ్రు తప్ప ఇలా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. దేవుని మీద ఒట్టు పెట్టి మోసం చేసింది రేవంత్ రెడ్డి. బాండ్ పేపర్ మీద రాసిచ్చి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా 100 రోజులు పోయి 300 రోజులు వచ్చినాయి. అమలైనాదే? బాండ్ పేపర్ మీద ఇచ్చిన 6 గ్యారెంటీలు 13 హామీల్లో 1-2 తప్ప అంత ఉత్తయే. ఏ ఒక్కటి కూడా అమలు కాలే. వృద్ధులకిచ్చే 4000 పెన్షన్ రాలే, మహిళలకిచ్చే 2500 రాలే, రైతులకిచ్చే రైతు బంధు రాలే. ఏది కూడా అమలు కాని పరిస్థితి ఉన్నది.